నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను భాగ్యశ్రీమతిగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై సుప్రీం తీర్పును గౌరవిస్తాం. న్యాయస్థానాలంటే గౌరవం ఉందన్న ఆది శ్రీనివాస్. జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. పులివెందుల పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతల సమావేశం. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. ముస్తాబాద్లోని మోడల్ స్కూల్ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. హెచ్ఎల్లలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన. ఐఎంఎల్ డిపోను విడదీయొద్దంటూ ధర్నా. బోధ్ హెచ్డి హాస్టల్లో దారుణం. విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు. తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. న్యాయస్థానాలంటే తమకు గౌరవం ఉందని సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలను పార్టీలో చేర్చుకుందని తెలిపారు. ఆ పార్టీ విధానాలు నచ్చక బయటకు వచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేసి ప్రభుత్వం కూలిపోతుందని పగటి కలలు కన్నారు. సుమారు 60 మంది వరకు ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, జెడ్పీ చైర్మన్లను, అనేక వందల జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి వాళ్ళు, ఏకంగా పార్టీలని మేము శాసనసభలో, శాసనమండలిలో విలీనం చేసుకున్నామని గొప్ప చెప్పిన వాళ్ళు, ఆనాడు స్పీకర్కి అధికారం ఉంటుందని చెప్పని డంకా బజాయించి చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళ విధానం లచ్చక వాళ్ళ పార్టీ నుంచి వెళ్లిపోయినటువంటి వారి శాసనసభ్యత్వాలు రద్దు చేపిస్తామని, వాళ్ళ శాసనసభ్యత్వాలు రద్దు అయిపోయిన ఉప ఎన్నికలకే మీ సిద్ధమని ఏదైతే ప్రచారాలు చేసినటువంటి వాళ్ళకి ఈరోజు మేము మొదటి చేస్తున్నాం. మాకు న్యాయస్థానాలంటే గౌరవం ఉంది, న్యాయస్థానాలు గౌరవిస్తూ ముందుకు పోతామని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు కూడా శాసనసభ్యులకు సంబంధించినటువంటి ఇప్పుడే వార్తలు వింటున్నాం. 3 మాసాల్లో స్పీకర్ గారు ఈ అంశాన్ని తేల్చండి అని చెప్పని తీర్పు వచ్చినట్టు, వాళ్ళేమో ఈ శాసనసభ్యత్వాలు రద్దు చేయమని మేము వెళ్ళినా రద్దు అవుతుందని చెప్పని దుష్ప్రచారం చేశారు. సుప్రీంకోర్టు ఈరోజు ఏమి అభిప్రాయపడ్డది, ఇది స్పీకర్ గారి పరిధిలో ఉంటుంది. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్తామన్నారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత. పులివెందుల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని మంత్రి సవిత వెల్లడించారు. పోటీ చేయమని అధిష్టానం ఆదేశిస్తే బీటెక్ రవి భార్య లలితారెడ్డి లేదా తమ్ముడు జయభారత్ రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మరి కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గం, పులివెందులలోనే జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉప ఎన్నికల్లో మరి మేము స్థానిక ఇన్ఛార్జ్ గారు, మరి జిల్లా ప్రెసిడెంట్ గారు అందరితో కూర్చొని మాట్లాడి మరి ఎందుకంటే మా నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విదేశాలు సింగపూర్కి వెళ్ళారు, నిన్నటి రోజే వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము కట్టుబడి ఉంటామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఇక్కడ స్థానిక నాయకులు అయితే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం బట్టి పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామన్న విషయం కూడా తెలియజేస్తాం. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడ మండలం మేడూరు గ్రామంలోని స్వయంభూ శ్రీ వీరాంజనేయ స్వామిని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలంలో మేడూరు గ్రామంలో స్వయంభూ ఆంజనేయ స్వామి, గతంలో పురాతనం నుంచి ఒక ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. దర్శనం కోసం కుటుంబ సమేతంగా రావడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు, మిగతా స్థానిక ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ
పాల్గొన్నారు. మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. చాలా సంతోషం. 2 తెలుగు రాష్ట్ర ప్రజలు ఎప్పుడు అన్నాదమ్ముల్లా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవటం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎలానైతే తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు ఒక కుటుంబంలా ఆనాడు కలిసిమెలిసి ఉన్నారు. దేశవ్యాప్తంగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గౌరవం ఎలా ఉందో ఈనాడు 2 రాష్ట్రాలుగా అన్నదమ్ముల్లా విడిపోయిన 2 రాష్ట్ర ప్రజలు దేశంలో ఈ తెలుగు మాట్లాడే మనందరికీ చల్లగా చూడాలని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే బూక్యా మురళీనాయక్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనలు అందజేశారు. ఆలయంలో పవిత్రమైన కోడె మొక్కును ఎమ్మెల్యే సమర్పించారు. ఇక్కడ వచ్చి ఒకసారి మన రాజరాజేశ్వరికి మొక్కులు చెల్లించుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ రావాలి, నేను గెలవాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. కోరుకున్నట్టుగానే మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలు దాదాపు 52,000 పైచిలకు మెజార్టీతోటి నన్ను గెలిపించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వ పథకాలలో నన్ను భాగస్వామి చేసినటువంటి రాజరాజేశ్వర దేవాలయానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా నిన్ననే ఎందుకో అమ్మవారు కళ్ళకు వచ్చినట్టుగా కంపల్సరీ దైవ దర్శనం చేసుకోవాలి అని ఒక థాట్ రాగానే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి మన శ్రీనివాస్ గారికి ఫోన్ చేయగానే మీరు వెంటనే రండి అన్నాను వాళ్ళు మాట్లాడడం, నేను లేకపోయినా మీకు మంచి ప్రోటోకాల్ దర్శనం చేపిస్తానని చెప్పేసి వారు మాట్లాడడం, దైవ దర్శనానికి తీసుకెళ్లి ప్రోటోకాల్ దర్శనం. మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజుని అనంతపురంలోని నివాసంలో సినీ హీరో నారా రోహిత్ మర్యాదపూర్వకంగా కలిశారు. నారా రోహిత్ కు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఘన స్వాగతం పలికి వెంటబెట్టుకుని తన నివాసంలోకి తీసుకువెళ్లారు. హీరో రోహిత్ తో పాటు సినీ నటులు రఘు కూడా కలిశారు. వారిద్దరితో ఎంఎస్ రాజుతో కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ అన్నారు. జిల్లాలోని ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, టాయిలెట్స్, స్టోర్ రూమ్లను స్వయంగా తిరిగి పరిశీలించారు. స్కూళ్లలోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ రంగంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని మంచిర్యాల జిల్లా చెన్నూరు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు ఖాళీగా ఉన్న 3 మంత్రి పదవులకు బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారం రావడానికి మరి కామారెడ్డి సభలో ఏదైతే బీసీ డిక్లరేషన్ సభ పెట్టడం జరిగింది, దాంట్లో మరి కాంగ్రెస్ పార్టీ బెనిఫిట్స్ కూడా పెట్టడం జరిగింది. దానికి తోడు కర్ణాటక ముఖ్యమంత్రి బీసీ బిడ్డ అయినటువంటి సిద్ధరామయ్య గారితో ఏదైతే తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే మరి 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి స్థానిక సంస్థల్లో ఉద్యోగ అదేవిధంగా స్థానిక సంస్థల్లో 42% మరి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మరి అబద్ధం ప్రచారం చేయడంతో ఇవాళ బీసీలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇస్తుంది 42%, మనం ఎంతనో మనకు ఆ వాటా దక్కుతా అని చెప్పేసి ఇవాళ బీసీలందరూ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో.
బీడీ కార్మికులకు జీవన భృతి కల్పించాలని కోరుతూ టీయూసీఐ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు స్థానిక గాంధీ పార్కు నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్ల రాజన్న మాట్లాడుతూ 2014 నుంచి వచ్చిన కొత్త బీడీ కార్మికులకు జీవన భృతి కల్పించడం లేదన్నారు. బీడీ కార్మికుల చేయుత పథకం ద్వారా ఆదుకుంటానని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా బీడీ కార్మికులను ఆదుకోకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఉపాధినిచ్చేది బీడీ పరిశ్రమ. ఈ బీడీ పరిశ్రమ మీద వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిస్తున్నది. వీళ్లకు ప్రభుత్వం ఆదుకోవడానికి అంటే కేంద్ర ప్రభుత్వ ఆంక్షల వల్ల బీడీ పరిశ్రమ రోజు రోజుకు నిర్వీర్యమై తగ్గిపోయి 8 రోజులు 9 రోజులు మాత్రమే నడుస్తుంది. వీళ్లకు పని లేకుండా ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న క్రమంలో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వము బీడీ కార్మికులను ఆదుకోవడానికి నేను జీవన భృతి ఇస్తా అని హామీ ఇచ్చింది. 1000 రూపాయలు మాత్రం ఇచ్చింది. 2018 2016 రూపాయలు ఇచ్చిండ్రు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు ఎలక్షన్ ముందు 6 గ్యారెంటీలలో బీడీ కార్మికులను ఆదుకోవడానికి చేయూత పథకం ద్వారా నేను 4000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండు. మీ హామీ ప్రకారము ఖచ్చితంగా అర్హులైనటువంటి బీడీ కార్మికులకు జీవన భృతి అమలు చేయాలని 2009 అంటే 9 సంవత్సరాల నుండి ఆన్లైన్ బీడీ కార్మికుల ఆన్లైన్ సైడ్ బంద్ ఉన్నది. దాన్ని ఓపెన్ చేసి అర్హులైనటువంటి బీడీ చేయుత పథకం కింద అందిస్తున్న పెన్షన్ల పంపిణీలో ఫేస్ రికగ్నిషన్ నిబంధనతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. కొమరంభీం జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద దివ్యాంగ, వితంతు, వృద్ధాప్య తదితర పెన్షన్దారులు గంటల తరబడి పడిగాపుడు పడాల్సి వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ పంపిణీలో చేయుత యాప్లో ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి చేసింది. దీంతో పెన్షన్ పంపిణీ ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది. దీంతో పెన్షన్దారులు వెనక్కి తిరిగిపోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆరే పద్దున పింఛన్ కన్ను పడతలేదు. పరిస్థితి ఏది మాది భూమి లేదు, జాగలేదు, ఒక్కని పక్కన కన్ను అది పడతలేదు. మరి ఎట్లా బతుకుడు ఏం కథ మాది పరిస్థితి చూడాలి. మీరు దయచేసి పరిస్థితి చూడాలి. మా సార్ పేరు రాధాకృష్ణరావు, పంచదార రాధాకృష్ణరావు. 82 ఏళ్ళు ఉంటాయి సార్కు. షేక్ అవుతున్నాడు. పేరు వచ్చింది, బుక్ పెట్టాం కానీ షేక్ అవుతున్నాయి. కళ్ళు చూడలేకపోతున్నాడు. తాపుకోసారి కళ్ళు రెప్పలు పడతలేవు. పింఛన్ మళ్ళీ రేపు రమ్మంటుండ్రు. రేపు రమ్మాలంటే మా అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది కదా సార్. ఆ సార్ని పట్టుకొని షేక్ అయిపోతున్నాడు బాగా మనిషి. మళ్ళీ ఫోన్ 100 రాని 100 మేము వాళ్ళు ఇచ్చే 2000కు ఫోన్ 100 రాని 100 పెట్టుకొని రావాలి సార్. మేము దయచేసి పింఛన్ ఇప్పియగలరని. आसिफाबाद पोस्ट ऑफिस में आज ये SPM सब पोस्ट मास्टर वर्क कर रहे हैं. अभी पेंशन अपना जो भी उसमें मतलब नया अपडेट हुआ है थ्रू स्टेट गवर्नमेंट और नया प्रोसेस आके है, उसके लिए अभी पर्सनल मोबाइल हम लोग यूज कर रहे हैं, अपना पर्सनल मोबाइल, जिसके कारण से थोड़ा तकलीफ हो रहा है. मतलब अपना लाइन स्लो శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఐఎంఎల్ డిపోను విడదీసి కొత్తగా అధిక మొత్తంలో ప్రజాధనాన్ని అద్దె రూపంలో చెల్లించి టెకిలీలో ఎందుకు పెడుతున్నారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎచ్చర్ల ఐఎంఎల్ డిపోను విడదీయొద్దని, అదేవిధంగా టెకిలీలో కొత్త డిపో ఏర్పాటుగా ఇచ్చిన ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని, 3 తరాలుగా డిపోలో పనిచేస్తున్న మహిళల ఉపాధిని కాపాడాలని కోరారు. లో మొత్తం ఇక్కడ ఉండే దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి జాతీయ రహదారి పక్కన కోట్లాది విలువ చేసే 4 ఎకరాల భూముల్ని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ సారా తయారీ కేంద్రం ఇక్కడ యారక్ బాటిలింగ్ యూనిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో మీ అందరికి కూడా ఇందులో కార్మికులుగా హమాలీలుగా ఉపాధి కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ రోజు ఇందులో హమాలీలుగా ఈ కార్మికుల కుటుంబ సభ్యులందరూ కూడా జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ సారా తయారీ కేంద్రం ఎత్తేసిన తర్వాత ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఐఎంఎల్ డిపోగా మారిన నేపథ్యంలో అప్పటి నుంచి సుమారు 3 తరాలుగా వీళ్ళ తాత తండ్రుల నుంచి కూడా ఇక్కడ పనిచేస్తున్న నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రతిపాదన లేకపోయినప్పటికి కూడా ఈ రోజు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గంలో టెక్కల్లో తిర్లం గ్రామంలో ఐఎల్ డిపోను విడదీసి మరో కొత్త డిపో ప్రైవేట్ గోడౌన్ అద్దెకు తీసుకొని
వేలాది రూపాయలు అద్దె రూపంలో ప్రతి నెల ప్రభుత్వం మీద అదనం భారం పడుతున్నప్పుడు కూడా అక్కడ పెట్టాలని చెప్పి జూలై 8వ తేదీన కొత్త డిపో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఇక్కడ ఇంచుమించు ప్రత్యక్షంగా రోజు 80 మంది కార్మికులు పనిచేస్తున్నప్పుడు కూడా వీళ్ళ మీద 350 కుటుంబాలు ఈ రోజువారీ వచ్చే లోడింగ్ అన్లోడింగ్ వచ్చే ఆదాయం పైన ఆధారపడి పనిచేస్తున్నారు. 1986 నుండి 90 కుటుంబాలు బతికాయి. ఈ రోజుకి 350 కుటుంబాలు దళిత కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాయి. ఈ రోజు భూములు మొత్తం దగ్గర 100 ఎకరాల పైనే భూములు ఎంఆర్ ఆఫీసు, ఎండి ఆఫీసు, ఫీజు సెంటర్ మొత్తానికి కూడా ఈ దళిత భూములు ఇవ్వడం జరిగింది. అయినా ఈ జీవితాంతం కూడా మీ కుటుంబాలతో సహా ఉపాధి కల్పిస్తాము, గవర్నమెంట్ జాబ్ కంట పర్మిట్ కంట మంచి సదుపాయం కల్పిస్తామని ఆ రోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది భూములు. ఈ రోజుకి వస్తానికి ఈ ప్రభుత్వము ఆ 2 డిపోలుగా వేరు చేసి దళిత కుటుంబాలు రోడ్డున పడి ఆ తిండి లేకుండా చేయడానికి ఈ ప్రభుత్వం చేస్తుంది. అందుకు 2 డిపోలు అవసరం లేదు. ఎందుకంటే ఏ షాప్ అతను తప్ప డిస్టిలరీ తప్ప 2వ డిపో కావాలని అడగడం లేదు. కానీ ఈ డబ్బుల గురించి, ఈ కమిషన్ల గురించి, కేవలం కమిషన్ల గురించి వీటి గురిండే దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని లడ్డు ప్రసాదాల విక్రయాల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ 3 నాళ్ల ముచ్చటగా అన్నట్లుగా మారింది. లడ్డు, పులిహోర విక్రయాల్లో అవకతవకలు అరికట్టడంతో పాటుగా సిబ్బంది పని భారాన్ని తగ్గించడం కోసం అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ప్రారంభంలో బాగానే పనిచేసిన మిషన్లు కొద్ది రోజుల నుంచి సరిగ్గా పనిచేయడం లేదని మళ్లీ పాత పద్ధతిలోనే మాన్యువల్గా టికెట్లు జారీ చేస్తున్నారు సిబ్బంది. దీంతో సిబ్బందికి పని భారం పెరగడమే కాకుండా సమయానికి భక్తులకు టికెట్లు అందించలేకపోతున్నారు. ఇక ఇదే విషయంపై సంబంధిత విభాగం అధికారులను వివరణ కోరగా నెట్వర్క్ సమస్యతో పాటుగా ఇంటర్నెట్ అందించే వైర్లను ఎలుకలు కొరకడంతో సిగ్నల్ రావడం లేదని తెలిపారు. అయితే కొందరు అధికారులు తీరు దేవాదాయ శాఖకే మాయని మచ్చగా మిగులుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని రాజన్న ఆలయ పాలనపై ప్రత్యేక దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ ఎస్టీ బాలుర హాస్టల్లో ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు కొట్టడంతో ఐఎస్ఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధ్ ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు మున్సిఫ్ మాట్లాడుతూ ఎస్టీ బాలుర వసతి గృహంలో భోజనానికి సంబంధించి విద్యార్థులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, హాస్టల్ భోజనంలో పురుగులు కనిపించిన విషయాన్ని విద్యార్థులు సిబ్బందికి తెలిసినప్పటికీ సీరియస్ గా తీసుకోవడం లేదని అన్నారు. హాస్టల్లో విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుని తక్షణమే సస్పెండ్ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టడీ కోసం లేపుతుండు మంచిదే, కానీ ఎట్లా అట్లా కొడుతుండు, ఫుల్ కొడుతుండు. చిన్న పిల్లలను కూడా చూస్తలే. మొన్న అయితే కొడితే వాళ్ళ నాన్నకి పిలిచిండు, కానీ వాళ్ళ నాన్న రాలేదు. ఎట్లా అంటే కొట్టిండు. చిన్న పురాన్ని కూడా చూస్తలే, ఎట్లా అంటే కొడుతుండు. ఇంకా అన్నంలో పురుగులు వెళ్తున్నాయి. అన్నంలో పురుగులు సార్ చూపెడితేనేమో ఏం కాదు తింటే తిను, లేకుంటే పడే అవసరం లేదని చెప్తున్నాను. పోయితాను నైట్ అన్నం వెళ్ళలేదు సార్ దగ్గర పోతే కదా సార్ అంటుండు తింటే తిను లేకుంటే పడే అవసరం లేదు. పూర్వం నైట్ నుంచి అన్నం తినలే ఏం తినలేదు ఇట్లా పండుగ. నైట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన మేమైతాను. కడుపును వస్తుంది ఎట్లా ఫుల్ మొత్తుకున్నాడు, కానీ మేమే తీసుకెళ్ళినాం హాస్పిటల్కి. సార్ చెప్తే సార్ ఏం కేర్ తీసుకుంటలేడు. ఫుల్ సార్ ఏమనంటే కొడుతుండు, ఎట్లా ఎట్లా కొడుతుండు. ఇతను దెబ్బ చూడాలి ఒకసారి ఇక్కడ ఎట్లా కొడుతుంది, ఎంత పెద్ద వాత వచ్చింది. ఎట్లా అంటే ఎట్లా కొడుతుండు సార్. చిన్న పిల్లలను కొడుతుండు, ఫుల్ కొడుతుండు. ఏమనంటే రండి ముంగటికెళ్ళి రండి కొట్టుకుందాం, మీరు ముంగటికెళ్ళి రండి నేను ఒక్కరిని వేస్తా కొట్టుకుందాం, ఎట్లా అంటే అట్లా కొట్టుకుందాం. పోలీస్ స్టేషన్లో పోతే ఎట్లాడైనా పోతా, మీరు ఒక్కరిని మీరు అందరూ వెళ్ళి నేను ఒక్కరి నుంచి కొట్టుకుందాం అంటుండు సార్. సార్ మా తమ్ముడు ఇతను కొడితే ఒక్కడైతే ఫుల్ డేంజర్ కొట్టింది. ఇప్పుడే పొద్దున ఎట్లా ఎట్లా కొట్టిండు. అతను అడిగిన ఎందుకు కొడుతుండు సార్ అడిగిన అంతే. ఈ తమ్ముడిని కొట్టిండు ఎందుకు కొట్టినా కట్టెలా కొడుతుండు, డైరెక్ట్ ఫుల్ కొడుతుండు సార్. 3 కట్టెలు అయిపోయినాయి ఇప్పుడు. ఎట్లా ఎట్లా కొడుతుండు అతను. ఏమనంటే మీరేమో మంచిర్యాల జిల్లా కోటపల్లి గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాల హెచ్ఎం అట్టం అశోక్ పై పోక్సో కేసు నమోదైంది. హెచ్ఎం అట్టం అశోక్ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని గతంలో విద్యార్థులు రోడ్డుకి ఆందోళన చేపట్టారు. విద్యార్థుల తరపున జిల్లా బాలబాలికల సంరక్షణ అధికారి ఆనంద్ ఫిర్యాదుతో అశోక్ పై పోక్సో చట్టం కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం అశోక్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
ఇవ్వండి, నేను ఒకసారి మీ అభ్యర్థి కూడా మాట్లాడిస్తాను మీకు ఫోన్లో. ఓకేనా? సమస్య బాగా పెద్దది, ఇప్పుడే మాట్లాడిస్తాను. టీచర్ల మీద నమ్మకం లేదు పిల్లలకి. మహిళా కానిస్టేబుల్ కర్నూలు జిల్లా ఆదోనిలోని శ్రీ మహాయోగి లక్ష్మవ్వ బ్యాంక్ మాజీ సీఈఓ గట్టు మురళి అరెస్ట్ అయ్యారు. నకిలీ డాక్యుమెంట్లకు 3.24 కోట్ల రుణం అక్రమంగా ఇచ్చినట్లు మురళిపై అభియోగం రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. 2021లో ఎల్లమల్లేశప్ప, చెన్నబసప్ప, చైత్రలకు సీఈఓ మురళి 3.24 కోట్ల అప్పు ఇచ్చాడు. దీంతో బ్యాంకులు మోసం చేసి అప్పు ఇచ్చారని సీఈఓపై చైర్మన్ రాచోటి సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. సీఈఓ గట్టు మురళిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నకిలీ ఎరువులతో రైతులను మోసం చేస్తున్న ముఠాను గుట్టురట్టు చేశారు ఏలూరు జిల్లా అగ్రికల్చర్ అధికారులు. గత కొంతకాలంగా ఎటువంటి బిల్స్ లేకుండా ఈ ముఠా సభ్యులు వ్యాపారం సాగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అగ్రికల్చర్ అధికారులు నిఘా పెట్టారు. మనకి ఈ వ్యాన్ లో మనకి అనాథరైజ్డ్ ఫెర్టిలైజర్ వస్తుంది. దానికి ఎటువంటి బిల్లు కానీ ఇన్వాయిస్ కానీ లేదు. డ్రైవర్ని అడగగా అతను మైలవరం నుంచి చింతలపూడి తీసుకెళ్తానని చెప్తున్నారు. సో దీని మీద మేము సస్పెక్ట్ చేసాము. ఈ స్టాక్ని సీజ్ చేసి అట్లాగే వెహికల్ కూడా సీజ్ చేసి కేసు ఫైల్ చేస్తాం. దీని క్వాలిటీ చెక్ నిమిత్తం శాంపుల్స్ కూడా తీసి వాటికి స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా, రైతులకి ఇవ్వచ్చా లేదా, అయితే వాటి పరిస్థితి ఏంటనేది పూర్తిగా సమాచారం. భారీ సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్న ముఠా నిందితులను మంచిర్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జన్నారంలోని వొడాఫోన్ ఐడియా సెల్ టవర్ పరిధిలోని కొద్ది రోజులుగా అనుమానాస్పద సిమ్ కార్డుల నుంచి వేల ఫోన్ కాల్స్ వెళ్తున్నాయని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ విభాగం గుర్తించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు సమాచారం అందించింది. దీంతో టీజీఎస్బీ, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, రామగుండం కమిషనరేట్ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. 4 కలిసి సైబర్ నేల ప్రారంభించారని, వీరంతా 256 సిమ్ కార్డులను వినియోగిస్తూ రోజుకు సుమారు 40,000 మందికి రికార్డెడ్ కాల్స్ చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు డీసీపీ భాస్కర్ తెలిపారు. 4 అరెస్ట్ చేశామని, ప్రస్తుతం జాక్ పరారీలో ఉన్నాడని, లోతైన విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. జన్నారం టౌన్లో ఒక సైబర్ ఫ్రాడ్ సెటప్ని ఛేదించడం జరిగింది. ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు అండ్ వొడాఫోన్ వాళ్లకు జన్నారం పరిధిలో ఉన్న సెల్ ఫోన్ టవర్ నుంచి అనుమానాస్పదంగా కొన్ని సిమ్స్ వాడుతూ సైబర్ క్రైమ్ థ్రెటనింగ్ చేయడము, డిజిటల్ అరెస్ట్ చేయడము, సైబర్ ఫ్రాడ్ లాంటి కాల్స్ జన్నారం టవర్ పరిధిలో ఆరిజినేట్ అవుతున్నాయనే వాళ్లకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండ్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసు జాయింట్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. వొడాఫోన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శ్రీమతి శిఖా గోయల్ మేడం ఐపీఎస్. కోనసీమ జిల్లా కొత్తపేటలో క్షుద్ర పూజల ఘటన కలకలం రేపింది. ఈ ఘటన గాంధీ బొమ్మల్ సెంటర్ దగ్గర ఓ ఇంటిలో చోటు చేసుకుంది. ఆ ఇంటి యాజమాని రాత్రి ఓ రహస్య పూజ కార్యక్రమం నిర్వహించారు. పూజ కోసం ఇంటి మధ్యలో సుమారు 30 అడుగుల లోతైన గొయ్యిని తవ్వించారు. దీనిని చూసి ఆందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గత కొన్ని రోజులుగా ఇంటి పరిసరాల్లో నిమ్మకాయలు, పసుపు, కుంకుమతో కూడిన పూజా సామాగ్రిని గమనించారు. పక్కా ప్రణాళికలతో రాత్రి కార్యక్రమం జరిగిందని చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో దుండగులు బీభత్సం సృష్టించారు. ఏటీఎం అద్దాలు పగలగొట్టి సీసీ కెమెరా, మిషన్ వైర్లను కత్తిరించి చోరీకి ప్రయత్నించారు. మిషన్ డోర్ను కూడా బద్దలు కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కృష్ణానది పొంగి పొల్లుతుండటంతో నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 26 గేట్ల క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి సాగర్కు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఇన్ఫ్లో 2,56,453 ఉండగా అవుట్ఫ్లో 2,96,522 క్యూసెక్లుగా ఉంది. ఇక సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు, ప్రస్తుత నీటి మట్టం 885
585.40 అడుగులకు చేరుకుంది. ఇక సాగర్ గేట్లు ఎత్తడంతో ఆ అందాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా సాగర్ గేట్లు ఆగస్టు సెప్టెంబర్ నెలలో తెరుచుకుంటాయి. కానీ ఈసారి మహారాష్ట్ర, కర్ణాటక సహా రాష్ట్రంలోనూ భారీ వర్షాలు జులైలోనే గేట్లు తెరుచుకున్నాయి. అంతేకాదు 18 ఏళ్ల తర్వాత తొలిసారిగా చాలా ముందుగానే సాగర్ జలాశయం నిండింది. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టుకు జూరాల, సుంకేసుల నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తోంది. ఇక ప్రాజెక్టుకు 2,93,609 క్యూసెక్కులుగా అవుట్ఫ్లో 2,82,502 క్యూసెక్కులుగా ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 882.8 అడుగులుగా ఉంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి విడుదలైన 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం చేశామని అక్కడి అధికారులు తెలిపారు. 24 గంటల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రకాశం బ్యారేజీని జలవనరుల శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. విజయవాడ నగరంలో 43 లోతట్టు ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.